హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు చతుర్థి భరణి నక్షత్రం అండి. ఈరోజు ఆదివారం భరణి నక్షత్రం వచ్చింది అండి. భరణి నక్షత్రం యమ నక్షత్రం. భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ధరణినే ఏలుతారు అని చెప్పి సామెత కూడా ఉంది అండి. ఇక మనకి యముడు సూర్యుడు సంజ్ఞాదేవికి జ్యేష్ఠ పుత్రుడు, ధర్మానికి ప్రతీక. ఎవరైతే ధర్మ మార్గంలో నడుచుకుంటాడో వారికి యముడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే యమధర్మరాజుని పూజించడం వలన మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అండి. ఇక మనసును నమ్మిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మనసు చంచలమైంది. 3 రోజుల ముచ్చట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైతే మనసును బంధించుకుంటారో వాళ్ళు జీవితంలో ఎప్పుడు గెలుస్తూ ఉంటారు. కానీ బుద్ధి అలా కాదు. బుద్ధి అనుకున్నది సాధిస్తుంది. మనకి ఆత్మకి మోక్షం దొరకాలి అంటే దానికి ఖచ్చితంగా శరీరం తోడుగా ఉండాలి. ఇక యమధర్మరాజు శనైశ్చరుడికి సోదరుడు అవుతారు. అదేవిధంగా అశ్విని దేవతలు కూడా యమధర్మరాజు గారికి సోదరులే. అశ్విని దేవతలను పూజిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు భరణి నక్షత్రం కాబట్టి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అపమృత్యు దోషాలు, అపకంటకాలు దూరం అవుతాయి. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఈరోజు మంచి మాట. మనం నక్షత్రాలు, జాతకాలను చూసి వివాహం చేస్తూ ఉంటాము. కానీ మనుష్యులు ఆ వివాహ బంధాన్ని మర్చిపోయి విడిపోతూ ఉన్నారు. జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. జీవితంలో కొన్ని బంధాలకు మనము విలువను తప్పకుండా ఇవ్వాలి. సంబంధాలకు, మాటలకు విలువ తెలియకుండా పోతుంది. కృతజ్ఞత అనేదే లేకుండా పోతుంది. అవసరం కోసం మనుషులను వాడుకోవడం, సహాయం పడిన వారిని మర్చిపోతే అవసరమైనప్పుడు వాళ్ళు మనల్ని మర్చిపోతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు. మనకు ఎదుటి వ్యక్తులు నచ్చినప్పుడు వారికి దూరంగా ఉండాలి. అంతేకాని వాళ్ళతో అవసరం ఉందని చెప్పేసి నచ్చకుండా వాళ్ళతో ఉండడం క్రూరత్వం. ఇక ఒక చిన్న కథ చెప్తాను అండి. ఒక అడవిలో దేవాలయంలో అర్చకుడు నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటాడు. అడవి కాబట్టి అందులో క్రూర మృగాలు కూడా ఉంటాయి. ఇక అతడు ప్రతిరోజు వెళ్ళి వస్తుంటే సింహం కనిపిస్తూ ఉండేది. అయినా కూడా అతను సింహాన్ని చూసి భయపడకుండా ఉండేవాడు. ఎందుకు అంటే అతని గురువు అతనికి చెప్పాడు, ఈ అడవిలో ఉన్న సింహానికి ఒక నియమం ఉంది. దాని ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే అది దాడి చేస్తుంది. అంతే తప్పితే పక్క నుంచి వెళ్ళినప్పుడు, దాని కళ్ళలోకి చూడనప్పుడు ఎప్పుడు కూడా అది దాడి చేయదు అని చెప్తాడు. అదేవిధంగా అతడు నడుచుకుంటాడు. ఇక ఒకరోజు విపరీతమైన వర్షం వస్తుంది. మృగాలు ఏవి కూడా బయటకు రావు. సింహానికి విపరీతమైన ఆకలి వేసి బయటకు వస్తుంది. అప్పుడే అర్చకుడు ఎదురుగా వెళ్తూ ఉంటాడు. ఇక ఈ అర్చకునికి అతని గురువుగారు చెప్పింది గుర్తుకు వచ్చి అతను అటు వెనక్కి తిరిగి చూసి దేవాలయం వైపు నడుస్తూ ఉంటాడు. మరలా సింహం అతని ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. ఈసారి మరలా అతను మళ్ళీ వీపు చూపిస్తూ వేరే దిశలో నడుస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా ఊరు అంతలోనే వచ్చేస్తుంది. అప్పుడు సింహం అనుకుంటుంది, ఈ అర్చకుడు ఏంటి, నేను ఎటు వెళ్తే అటు నాకు వీపే చూపిస్తున్నాడు. నేను దాడి చేయాలి అంటే నా నియమం ఇది కాదు కదా అని చెప్పేసి అది సరిగ్గా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఒక క్రూర జంతువు అయిన దానికే సింహానికే నీతి నియమం అనేది ఉంది. అలాంటిది మనిషి జన్మ ఎత్తిన వాళ్ళకి ఎందుకు బుద్ధి జ్ఞానం పనిచేస్తలేదు? మంచి చెడు, పాపం పుణ్యం అన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నారు. సంబంధాలను కాపాడుకోవాలి. ఇతరులను ఉపయోగం చేసుకొని బ్రతకాలనుకోవడం క్రూరత్వంతో సమానం. ఇక ఈ రోజుల్లో విడిపోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. కానీ ఒక బంధాన్ని కలుపుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో ఆయుర్క్షేమం చెప్తున్నామండి. వేసవికాలం వచ్చింది కాబట్టి నిమ్మరసము, తేనె, వాటర్ కలుపుకొని పానకంలా చేసి ఒక కుండలో పెట్టుకోండి. మీకు ఎప్పుడు దాహం వేసినా కూడా ఈ నీటిని తాగడం వలన డీహైడ్రేషన్ అనేది ఉండదు. అదేవిధంగా లివర్ని డిటాక్స్ చేస్తుంది, చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది. అలాగే బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ని కూడా పెంచుతుంది. ఎవరైతే వేసవి కాలంలో ఈ పానకాన్ని తాగుతూ ఉంటారో వాళ్ళకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఏ దిశలో పడుకుంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి ఉంటుంది అని. చదువుకునే పిల్లలు, అవివాహితులు, ఏదైనా లక్ష్య సాధనకు కృషి చేస్తున్న వారు తూర్పు దిశగా తలపెట్టుకొని పడుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది.
ఇక దక్షిణ దిశలో ఇంటి యజమాని నిద్రించాలి. అలాగే అతిథులు, గురువులు ఎవరైతే ఉన్నారో వారు పడమటి దిశలో తలపెట్టుకొని పడుకోవాలి. అలాగే వైధవ్యం వచ్చిన స్త్రీలు, సన్యాసులు కూడా పడమటి దిశలో తలపెట్టుకోవాలి. ఇక నార్త్ సైడ్లో అసలు పడుకోకండి. ఉత్తర దిశలో పడుకుంటే అసలు నిద్రనే రాదు. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ, రేపు ఎవరైతే రాగి చెంబులో కానీ రాగి బిందెలో కానీ నీరు పెట్టుకొని అందులో శంకు గవ్వలను ఈరోజే వేసి పెట్టుకోండి. దాన్ని ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకొని రేపు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఈ నీటిని కలుపుకొని స్నానం చేయడం వలన డిప్రెషను, యాంగ్జైటీ నుంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి శివుడికి పాలాభిషేకం కానీ జలాభిషేకం కానీ చేసి బిల్వదళాలతో అర్చించి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, దారిద్ర్యం తొలగిపోతుంది. యోగక్షేమం అండి. ఎవరైతే ఈరోజు సాయంత్రం జిల్లేడు వత్తులతో గణపతిని పూజించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. ఇక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఇలాచీ మాలను గణపతికి సమర్పించి తదుపరి ఆ ఇలాచీ మాలలోని ఇలాచీలను ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ప్రసాదంగా స్వీకరిస్తే పిల్లల విద్యాభ్యాసం అభివృద్ధి ఉంటుంది. ఇక ఏదైనా సంకల్పంతో గణపతిని పూజిస్తే ఆ సంకల్పం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతుంది.